మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. 4 రోజులుగా మిర్చిని కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు మిర్చి పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో మార్కెట్లోని మిర్చి పంటను తగలబెడతామని కూడా హెచ్చరించారు. రైతుల ఇబ్బంది చూడాలంటే అసలు రైతులు రాజులు కోసం ఎక్కడ లేదు. మిర్చి తీస్తే లోపల నుండి అంత వేడి వెళ్తుంది. వాళ్ళు 5,000, 6,000, 8,000 ఇదా పాట రైతుల వ్యవస్థ ఇట్లా. ఇప్పుడు చిట్టీల దగ్గర పోతే ఆ షెడ్ రేపు అవుతుంది, రేపు పాట పాడుతుంది అంటారు వాళ్ళు. అక్కడ టోకన్ తీసుకుపోయి రిసిప్ట్, ఆన్లైన్ రిసిప్ట్ ఎట్లా కడుతున్నారన్న, అది ఎక్కడి నుండి వచ్చింది? అప్పుడు నిన్న ఒక చీటీ కాటా అయింది. దానికి 6,000, 7,000, 8,000, 9,000, 10,000 దాకా ధర ఎత్తున్నారు. తెచ్చిన మిర్చి మంచి రైతు వచ్చిన మిర్చి 4 రోజులు లోపల పెట్టేసి మెత్తపడ్డదని చెప్పేసి ఆ విధంగా తీసుకుంటున్నారు. శనివారం వచ్చిన బత్తాలు ఇప్పుడు తీసుకోవట్లే. అది మా ప్రాబ్లం. అది పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ, ఎవరు రావట్లే. ఆయన సెక్రటరీ ఎవరు వస్తాడు పోతాడు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు చెప్తే మాకేం తెలియదు, వాళ్ళే రావాలి, వాళ్ళే చేయాలి, వాళ్ళే చెప్పాలి అనేసి అంటున్నారు.